కరీంనగర్ జిల్లా ఎలగందుల గ్రామానికి చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థులు దాదాపు 42 ఏళ్ల తర్వాత ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. కరీంనగర్ జిల్లా ఎలగందుల గ్రామానికి చెందిన 1983-84 విద్యా సంవత్సరపు 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం రేకుర్తిలోని ల్యాంప్స్ ఫామ్ హౌస్ లో ఘనంగా నిర్వహించారు. పాఠశాల విడిచి 42 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ కలయికలో మిత్రులంతా ఒకే వేదికపై చేరి బాల స్మృతులను నెమరవేసుకున్నారు. పాఠశాల రోజుల్లో జరిగిన మధుర సంఘటనలు, స్నేహితులతో గడిపిన అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ గతంలో 2010లో తొలి సమ్మేళనం నిర్వహించి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించినట్లు గుర్తు చేశారు. అప్పట్లో పాఠశాల గ్రంథాలయానికి అవసరమైన పుస్తకాలను అందచేసి పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించామన్నారు. మళ్లీ 16 ఏళ్ల అనంతరం రెండోసారి కలుసుకోవడం పాత స్నేహాలను మరింత బలపరిచిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇటువంటి కలయికలు భావి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని, ఇకపై ప్రతి ఏటా ఇలాంటి సమావేశాలు నిర్వహించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తమకు విద్యాబోధన చేసిన ఆర్ వెంకటయ్య టీచర్, కొండలరావు టీచర్, నారాయణరెడ్డి టీచర్ సేవలను పూర్వ విద్యార్థులు ప్రత్యేకంగా స్మరించుకున్నారు. గురువుల ఆశీస్సులతో తమ జీవితాల్లో సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. మా ముగ్గురిని ఈ 83-84 బ్యాచ్ రెండోసారి కూడా 2010లో ఒకసారి ఇన్వైట్ చేశారు గ్రాండ్గా ఎలగందుల స్కూల్లో. మళ్ళీ ఈసారి రెండోసారి కూడా మాకు ఆహ్వానించి నన్ను చాలా సంతోషం. ఈ విధంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మీరు జరుపుకుంటారని ఆశిస్తున్నాను. నేను మొహమ్మద్ వడని, స్కూల్ అసిస్టెంట్ హిందీ, వర్కింగ్ ఎట్ జెడ్పీహెచ్ఎస్ ఢిల్లీ. తర్వాత నేను ఆల్రెడీ 2015లో స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు కూడా తీసుకున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ కూడా నేను రైటర్గా కూడా ఉన్నాను ఎస్సీఆర్టీ. నా పేరు మామిడి రమేష్. నేను ఎన్టీపీ చేస్తున్నాను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో. మా మిస్సెస్ టీచర్ కోటేశ్వర్ అండి. మా పిల్లలు పెద్ద ఏడాది మండలి కింద మంగళ ఏడాది మిషన్ చిన్న గేట్ ప్రిపేర్ అయ్యారు సార్. హ్యాపీ సార్. ఈ ప్రోగ్రామ్ చేయడం కూడా హ్యాపీగా సార్. థ్యాంక్ యూ. నాకు ఇద్దరు పిల్లలు. పెద్ద అబ్బాయికి మొన్న పెళ్ళి అయిన సంవత్సరం అవుతుంది. చిన్న అబ్బాయి స్టడీ చేస్తారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది కరీంనగర్లో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు కొండలరావు. నేను ఎలగందులలో 1980లో హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా జాయిన్ అయినాను. ఆ రోజు నుండి 1980 నుంచి 1994 దాకా నేను ఎలగందులనే పనిచేశాను. ఎలగందుల చేసినటువంటి సర్వీస్ ఏదైతుందో అందులో లక్ష్మీరాజం గారి దగ్గర పనిచేయడం అనేది అది నా పూర్వజన్మ సుఖితం అనుకుంటాను. ఆ స్కూల్లో ఒక సిస్టంలో అతను ఉంచడం, విద్యార్థులు కూడా అనుకూలంగా మాకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మా బోధనలో వాళ్ళు అనుకూలంగా ఉండి మాకు తర్వాత ఎలగందుల గ్రామానికి తర్వాత స్కూల్కి కూడా మంచి పేరు తేవడం జరిగింది. ఈ బ్యాచ్ అంతా వీళ్ళతో కలిసి మేము ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆ రోజు మొదటిసారి జరిగిన కార్యక్రమంలో నేను లేకపోయింటి. ఈరోజు వాళ్ళు జ్ఞాపకం ఉంచుకొని నన్ను పిలవడం నా ఒక అనుకూలమైన పద్ధతి అనుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి రావడం. ఎలగందుల సర్వీస్ పనిచేసినటువంటి మేమందరం కూడా ఆ భగవంతుని దయ వల్ల ఎలగందుల ప్రజల యొక్క ఆదరణ వల్ల మంచి పొజిషన్లో ఉన్నాం. దానికి వారికి అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతున్నాను. నా పేరు బోనాల కిషన్. నేను ప్రజెంట్ అడిషనల్ ఎస్పీ. మాది ఎలగందుల విలేజ్లో 1983-84 బ్యాచ్ ఎస్ఎస్సి. మాకు వాస్తవంగా అంటే ఎలగందులో పుట్టడం గర్వకారణంగా మేము ఫీల్ అవుతాం. ఎందుకంటే మా 1 నుంచి 10వ తరగతి వరకు మాకు అక్కడ హై స్కూల్ స్థాయిలో ఉండే. మా ఎలగందుల హై స్కూల్ అంటే నాట్ ఓన్లీ ఎలగందులు కాకుండా చుట్టుపక్కల ఒక 10-20 విలేజ్ల వాళ్ళు రావడం,
అంటే మా విలేజ్కు గొప్ప వరంగా మేము భావిస్తాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మేము ఒక్కలమే కాదు, చుట్టుపక్కల ఇప్పుడు మా విలేజ్ కంటే పెద్ద అయినటువంటి బావుపేట, బద్దిపల్లి, తర్వాత కమాన్పూర్, తర్వాత కాజిపేరు, తర్వాత ఇవే కాకుండా వాగవతలి అంటే మానేరవతలి విలేజ్లు ఉన్నటువంటి విలేజ్లలో కూడా యాసవాడ అక్కడి నుంచి కూడా వచ్చి చాలామంది చదువుకునే వాళ్ళు. ఎందుకంటే మా దగ్గర హాస్టల్ ఉండేది. చాలా మంచి ఒక క్రమశిక్షణతో చదువుకున్నాం. తర్వాత ముఖ్యంగా మాకేంటంటే మా గురువులు, మా హెడ్ మాస్టర్ అయినటువంటి లక్ష్మీరాయం సారు, తర్వాత అదేవిధంగా ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సంపత్ నారాయణ రెడ్డి సార్ అయితే మ్యాథమెటిక్స్ ఎలాంటి ట్యూషన్ అంటే లేకుండా, అంటే మాకు వచ్చేసి అందరూ పేదవాళ్ళం కాబట్టి, తర్వాత ఎకనామికల్గా ప్రాబ్లం ఉన్నది కాబట్టి అందరికీ ఒక చదువు చెప్పాలి, మంచి అభివృద్ధికి రావాలనే ఉద్దేశంతో మాకు మ్యాథమెటిక్స్ ఫ్రీగా, అంటే మబ్బుల 4 గంటలకు వెళ్ళే వాళ్ళం. అంటే సార్ అన్నట్టు మబ్బుల లేచి మేము పట్టుకొని పుస్తకాలు పట్టుకొని మళ్ళీ వచ్చి స్కూల్కి వెళ్ళడం అనేది సార్ దగ్గరికి వచ్చి ట్యూషన్ అంటే వెళ్ళే వాళ్ళం. చాలా. నా పేరు సంపత్ నారాయణ రెడ్డి. నేను ఎలగందల్లో 1979లో స్కూల్ అసిస్టెంట్గా అపాయింట్ అయ్యాను. నా క్వాలిఫికేషన్ ఎంఎస్సి బిఎడ్ మ్యాథ్స్. అక్కడ మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. తర్వాత ఈ 83-84 బ్యాచ్ వాళ్ళు, నేను వాళ్లకు 8th నుంచి 10th వరకు క్లాస్ టీచర్గా ఉన్నాను. వాళ్లకు మ్యాథ్స్ బోధించేవాడిని. వీళ్ళు నా ఇంటికి 4 o'clock, నేను ఎలగందల్లో ఉండి అక్కడ పనిచేశాను. వీళ్ళందరినీ అభివృద్ధి పరచాలని అక్కడనే 4 గంటలకు నా ఇంటికి వచ్చి ట్యూషన్, అంటే వితౌట్ రెమ్యునరేషన్ నేను వీళ్ళకు మ్యాథ్స్ చెప్పేవాడిని. ఈ విధంగా అటు క్లాసులోను ఇటు బయట నా యొక్క ప్రభావం వల్ల వాళ్ళు చాలామంది ఈ బ్యాచ్లో అత్యున్నత పదవిలో ఉన్నారు. అది చాలా సంతోషం. నాకు దేవుడు ఇచ్చినటువంటి వరం వాళ్ళల్లో నేను చూసుకుంటున్నా, నా అభివృద్ధిని వాళ్ళల్లో చూసుకుంటున్నా. కాబట్టి రమేష్, ఎలగంద గ్రామం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేస్తున్నాను. నేను ఎలగందలో పుట్టిన మా తల్లిదండ్రులకు, మామిడి భీమ ఎల్లమ్మలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎలగందలో పుట్టడం అదృష్టం. అంత చారిస్టికలో దానిలో మాకు ఆడిబడి అని, అంగట్ల బడి అని, పెద్ద బడి అని 3 ఉండే. 3 చదివిన నేను దానిలో. కానీ 3rd క్లాస్ అయినా అని ఒక క్రమశిక్షణ తయారు చేసిన మా గురువులు. నారాయణ సార్ మాకు మార్నింగ్ ఉచితంగా ట్యూషన్ చెప్పడం, లక్ష్మీరావు సార్ ప్రొటెక్షన్ పెట్టి అన్ని షార్ట్ ఫిలింలు చూపించడం, ఇంగ్లీష్ గ్రామర్ చెప్పడం. సాయంత్రం 4 గంటలు కాగానే మమ్మల్ని పిలిచి గ్రామర్ చెప్పడం, కొన్ని ఇంగ్లీష్ చేయడం. ఎన్సీసీ ఒక డిసిప్లిన్గా తయారైనాం. మేము అప్పటి ఎన్సీసీ వాళ్ళని మేము ఒక సిస్టమ్ పెట్టుకున్నాం అనుకుంటున్నాం. ఆ ఊళ్ళో చదివినందుకు మా గురువు వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఇప్పటికీ మా మిత్రులం 130 మంది అనుకుంటున్నాం. దానిలో ఒక 78 మంది ఇప్పటికీ అందరం కలిసి ఉంటాం. మా మిత్రులు ఎవరైనా చనిపోయినా కానీ, ఒకటి వెంకటచార్య చనిపోతే అతనికి ఆర్థిక సహాయం అయింది. అలాగే శ్యామల అని ఒక ఆమె చనిపోతే ఆమె కూడా ఆర్థిక అయింది. ఎవరికి మేము 83-84 విద్యార్థులం. నా పేరు వనజ. మేము 84 విద్యార్థులము. మేమందరం కలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత 42 years తర్వాత కలుసుకుంటున్నాం మేము. మా ఉపాధ్యాయులు అందరూ చక్కగా బోధించారు కాబట్టి మేము మంచి పొజిషన్లో ఉన్నాం ఇప్పుడు.